నా పేరు జంగయ్య, పెదవైన జంగయ్య. మాది పటం చెరువు. ఈ తీనాల చెరువు మేము సొసైటీ నుంచి చేసుకుంటున్నాం. అయితే ఏమైందంటే గత 3 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ వాటర్ కలిసినామని ఎంపీపీ దేవానంద గారు చెప్పినాం. చెప్తే ఎంపీపీ దేవానంద గారు ఏం చేశారు, పెద్ద పైప్ లైన్ వేయించారు. అక్కడ నుంచి వస్తుంది పెద్ద పైప్ లైన్. అయితే ఆ వాటర్ మొత్తం ఏంటంటే మొత్తం పొల్యూట్ అయిపోయింది. వాటర్ మొత్తం పొల్యూట్ అయ్యి చేపలు చనిపోతున్నాయని నేను ఆల్రెడీ ఒక 4 సార్లు కంప్లైంట్ చేసిన, గ్రామ పంచాయతీలో ఇచ్చిన, మరియు మళ్ళీ ఇది ఎంఆర్ఓ దాంట్లో ఇచ్చిన, అందరికి ఇచ్చిన సార్. అయితే ఎవరు రెస్పాన్స్ అయితే లేదు. అంతకుముందు ఒకసారి కమిషనర్ రెస్పాన్స్ అయ్యి వచ్చి మన పరంచేరు కమిషనర్ వచ్చి ఆయన మాట్లాడిండు, మొత్తం డ్రైనేజ్ పైప్ లైన్ కట్ చేపిస్తున్నాడు. అయినా కానీ చర్యలు తీసుకుంటలేరు ఎవరు. ఇంత నష్టపోయింది సార్. ఇప్పుడు నష్టపోయినా నా బతుకు ఏంది, రోడ్డు పైనకి రావాల్సి వస్తుంది. అది ఇప్పుడు నేనేం చేయలే, నా పెళ్ళం పిస్తలు గురిపెట్టి బంగారం గిరిపెట్టి చేపలు తెచ్చి వచ్చిన సార్. ఇప్పుడు నా బతుకేంది, ఇప్పుడు నా జీవనోపాధి చేపల చెరువు. ఈ జీవనోపాధి వదిలేసుకొని నేను ఎక్కడ పోలి, ఇప్పుడు ఇన్ని చేపలు చనిపోయినాయి, ఇప్పుడు నేను ఎట్లా బతకలే, ఏంది నాకు ఇప్పుడు. మీరు అధికారులు ఏమన్నా, స్థానికులు ఏమంటున్నారు అంటే మీకు ఏమైనా అన్యాయం జరిగితే మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు ఏంది? నా నష్టపోయిన పరిహారం కట్టిమని చెప్తున్నా. నేను ఎంత పరిహారం అయింది? స్థానిక లీడర్లు కూడా ఏమంటారు? స్థానిక లీడర్ ఎంపీపీ దేవానంద్ ఏమంటుండు, పోలీస్ ఏం పట్టిస్తా అంటున్నాను. పోలీస్ స్టేషన్ ఎందుకు పట్టిస్తావు అని అడిగినా. అంటే నువ్వు ఒకసారి మూజుడు, డ్రైనేజ్ అయితే మూజుడు అని మాట్లాడుతుంది దేవానంద్. ఎందుకు మూయొద్దని నేను అడిగినా. లేదు నువ్వు మూజు చూసినాక తర్వాత నేను జైలు పంపిస్తా అంటుండు. జైలు పంపిణీకేం దొంగతనం చేసినా, నేమని చేసినా? నా చెల్ల చేపలు నేను పెంచుకుంటున్నా, నా అంతా నేను పెంచుకునేదానికి ఆయనకేం సార్. ఇప్పుడు నాకేందంటే ఇప్పుడు నేను నష్టపోతున్నా. డ్రైనేజ్ నీళ్ళు వాటర్ ఆపమంటే ఆపుతలేడు. ఏమంటుండు, ఏమనంటే నేను జైలు పంపిస్తాను నేను అంటుండు. జైలు పంపిణీ నేను తప్పు చేసినా, నేను దొంగతనం చేసినా, ఏం చేసినాను నేను? ఎంపీపీ గారు చాలా ఫోర్స్ చేస్తుంది సార్ దీనిపైన. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. చూడండి మీ చేపలు చనిపోయినాయి. ఆ ముంగట తీసుకోరాజు, ఇంకా చేపలు చూపి అన్నకు. స్థానిక ఎమ్మెల్యే గారికి ఏమన్నా మీరు దృష్టికి తీసుకుపోయే అవకాశం ఉందా? ఏమన్నా మీ బాధను వ్యక్తపరచుకుంటారు? ఎమ్మెల్యే గారు దృష్టికి ఇంతవరకు తీసుకెళ్ళలేదు మేము. అయితే ఎమ్మెల్యే గారు ఏంటంటే ఇప్పుడు ఈ కాలనీ వాళ్ళని తీసుకొని మొత్తం వాళ్ళను నా మీకు అపోజిషన్ చేస్తుండు. ఈ ఎంపీపీ దేవానంద, మాజీ ఎంపీపీ దేవానంద గారు నా మీకు మొత్తం ఎగరేజ్ చేస్తారు అంత కాలనీ వాళ్ళని మొత్తం. ఏం చేస్తారో చేసుకొని చూద్దామా, పోలీస్ ఏం పట్టిద్దామేమనంటే డబ్బులు అడిగిరు, అది అడిగిరు, ఇది అడిగిరు అని చెప్పేసి పట్టిద్దామనేసి వాళ్ళు అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు నేను ఏంటి దానికి ఇంత చేపలు చనిపోయినా కానీ ఇప్పుడు నేను నష్టపరిహారం ఇప్పుడు ఎవరైనా కట్టియలేగా సార్. ఇప్పుడు నాకు గవర్నమెంట్ నేను కోరేది ఒకటే సార్. ఇప్పుడు నేను చేపలు చాలా నష్టపోయినా. నేను ఇప్పుడు దొడ్డుబొడ్డుగా 25 లక్షల చేపలు చనిపోయినాయి సార్. ఇప్పుడు ఆ డబ్బులు ఎవరు కట్టిస్తారు సార్? ఇప్పుడు విఎస్ఆర్ హోమ్స్ ఎల్ఎంకి కాలేజ్, అంతకుముందు విఎస్ఆర్ హోమ్స్ ఒకటే ఉండే సార్. గిడ్ల రమేష్ నుంచి 4 ఇళ్ళు వస్తుండే సార్ అంతకుముందు. అయితే ఇప్పుడు ఏంది విఎస్ఆర్ హోమ్స్, ఎల్ఎంకి కాలేజీ, ఆ సూర్యోదయ ఫేస్ 1, మళ్ళీ ఇదేది బ్రహ్మరాంబిక కాలనీ, అన్ని డ్రైనేజ్ వాటర్ మొత్తం పెద్ద పైప్ లైన్ తెచ్చి దీంట్లో వేసేసింది సార్. ఆ వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయింది. ఇప్పుడు స్మెల్ ఎట్లా వస్తుంది సార్ వాటర్లో చూడండి. అంత దారుణంగా చేసింది సార్ మొత్తం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ దానికోసం మమ్మల్ని అక్కడ చూడండి సార్, వాళ్ళ దానికోసం మమ్మల్ని చంపుతామంటే ఎట్లయితే సార్? ఏదైనా న్యాయం ఉండాలి కదా సార్. ఇప్పుడు నాకు న్యాయం జరగాలని కోరుతున్నా, అంతే. అంతమించి నాకు ఏం లేదు సార్. నాకు న్యాయం జరగాలి. అంటే ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోదామని అనుకుంటున్నా. మరియు ఇంత డ్రైనేజ్ రాలేదన్న. అంతకుముందు ఏమైంది, ఎల్ఎంకి కాలేజీల దగ్గర 10 లక్షలు తీసుకొని దేవానంద్ ఏంటంటే దాని పైప్ లైన్ మొత్తం చెరువులో కల్పించిన అన్న దేవానంద్, ఎల్ఎంకి కాలేజీ దగ్గర తీసుకొని. అదంతా మొత్తం ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళు నష్టం చేస్తే ఏమొస్తుంది అన్న? నువ్వు ద్వారా తీసుకున్నటువంటి లైన్ దీంట్లో కలిపిండు, తద్వారా వాటర్ పొల్యూషన్ అయ్యి చేపలు చచ్చిపోతుంది. మొత్తం డ్రైనేజ్ అన్న. డైరెక్ట్ ఇప్పుడు సేఫ్టీ ట్యాంక్ లేకుంటే డైరెక్ట్ డ్రైనేజ్ వస్తే చేపలేనా బతాయి అన్న. అదే అన్న నా పరిస్థితి. నేను చెప్పుకునేది అదే, నా బాధ విన్నపించుకుంటాను అందరికీ. చెప్తే ఏంటంటే ఇప్పుడు చెప్పుకోలేని పరిస్థితి అన్న. ఇప్పుడు నా పిల్లని ఉరేసుకొని బతుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మేము బంగారం గిరి పెట్టినాం, అన్ని గిరి పెట్టినాం, రోడ్డు పైనకి వచ్చామన్న. ఇప్పుడు ఇది మొత్తం వదిలేసుకొని ఇప్పుడు ఏం చేయాలన్న? దీన్ని ఈ చనిపోయిన చేపలను తీసుకొని ఏం చేయాలన్న చెప్పండి మీరే అన్న. మైపాల్ అన్న గారు మీరు ఏమని చేసి మాకు హెల్ప్ చేయండి అన్న, దయచేసి మీకు దండం పెడతా అన్న. మీరే మాకు పెద్ద మనిషి, మీరే మాకు దిక్కు. ఏదున్నా మాకు అందుబాటులో మీరే ఉంటారు. ఏ అర్ధరాత్రైనా ఏ కార్యకర్తకి ఏ ప్రాబ్లం ఉన్నా మీరు వస్తామంటారు. నా కోసం ఒకసారి చూడండి అన్న, ఈ చెరువు చూసి మీరు మాట్లాడండి అన్న, కొంచెం చూడండి అన్న దయచేసి. మైపాల్ అన్న గారు, మదన్న గారు, నా విజ్ఞప్తి అన్న ఇదొకటి, ప్లీజ్ అన్న చూడండి ఒక్కసారి అన్న. నేను ఎవరికి ఎగ్నెస్ట్ లేదన్న. మైపాల్ రెడ్డి అన్న మాకు చాలా హెల్ప్ చేసిండు అన్న. కానీ ఏంటంటే ఇప్పుడు చేపలు చనిపోయినాయి. మైపాల్ రెడ్డి అన్న ఏమంది, మీరు చర్య తీసుకొని గవర్నమెంట్ నుంచి అన్నా ఎవరి నుంచి అన్నా నాకు ఏదైనా సహకారం చేయలే. నాకేందంటే ఇప్పుడు మైపాల్ అన్న ఎగ్నెస్ట్ పోలేంతవరకు పోలేము. ఎందుకంటే మాకు ఆయన చాలా హెల్ప్ చేసిండు. మాకు ఏదన్నా సరే మా ఊరోళ్ళకు ఎంబడే ఆదుకుంటాడు ఆయన. అసొంటోడు
ఆయన అంత పెద్ద మనిషి అయ్యి ఉండి మాకు ఇప్పుడు ఏదైనా న్యాయం మాకు చేయాలని మేము కోరుతున్నాం అన్న. ఏంటంటే ఏది ఉన్నా సరే ఇప్పుడు మా మత్స్యకారులం మాకు ఏందన్నా మా దిక్కే ఇది చేపల బతుకు. ఈ ఇన్ని చేపలు చనిపోతే మేము ఎవరు చెప్పుకోవాలన్నా. ఇప్పుడు మా పెద్ద మనిషి మైపాలన్ననే ఏదైనా చేస్తాడని ఆలోచించి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా అన్న. మైపాలన్న గారి దృష్టికి తీసుకుపోతుంది ఇది. తప్పకుండా సాయం చేయండి అన్న, మీరు తప్పకుండా సాయం చేయాలన్న, ఏదో ఒకటి చేయండి అన్న. నేను చాలా నష్టపోయినా అన్న. చూడండి మీరు ఈ వీడియోలో చాలా చేపలు చనిపోయినాయి అన్న. అయితే మా సొసైటీ వాళ్ళందరూ అక్కడ వేరే దిక్కు పోయినుండే. అయినా నేను ఊకుండా మా మైపాలన్ననే మాకు బాస్, మైపాలన్న మదన్న మాకు బాస్ అని మేము మదన్నని మైపాలన్న పట్టుకొని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము మైపాలన్న వదిలేయలేము. మేము మా కుటుంబం మొత్తం మైపాలన్ననే, మరి మా పెదవుల కుటుంబం మొత్తం మైపాలన్న నమ్ముకొని బతున్నాం మేము. మరి ఓకే నమ్ముకొని అన్నారు. మరి ఎందుకు దేవానంద్ ఎందుకు ఈర దేవానంద్ ఎందుకు టార్గెట్ చేసినట్టు మీరు ఏమన్నా వాళ్ళకి మీకు ఏమైనా శత్రుత్వం ఉందా? శత్రుత్వం ఏమేం లేదు. ఊరు పక్కన ఊరు అందరూ మంచిగానే ఉన్నాం. ఆయనకి ఏంటంటే ఆయన ఓట్ల రాజకీయం చేస్తుండే ఆయన. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయనకి ఈ కాలనీలో నీళ్ళు బంద్ చేపిస్తే ఏమైతే కాలనీలో అందరూ ప్రెజర్ చేస్తారు ఆయనకు. ఆయన ఏమంటుండు, నాకు నెక్స్ట్ వచ్చేది కార్పొరేట్ ఎలక్షన్ చిన్న, ఇప్పుడు నువ్వు నీళ్ళు బంద్ చేసినావు నాకు ఇబ్బంది అయితే చిన్న, నువ్వు అట్లా వచ్చినా అంటే లేదు మళ్ళీ మీకు బోర్ ఉందిగా మీకు బోర్ వాటర్ అని ఇవ్వండి అని నేను చెప్పిన. అట్లా ఊళ్ళో అయితే నేను మీ బోర్ వాటర్ అని ఇవ్వను, ఇక్కడ బోర్ వేస్ట్ వాడు ఉందా నాలది, ఆ బోర్ వాటర్ అని ఇవ్వండి సార్ అని అడిగిన. ఆయన ఏమంటుండే ఆయన నేను ఎట్లా ఇస్తాబా నీళ్ళు, అది కాదు గ్రామ పంచాయతీ బోర్ మీకు ఇవ్వలేము కదా అంటే నాకు ఓ వారం రోజుల వరకు ఇవ్వండి అన్న అని అడిగిన. లేదు అట్లా కాదన్నాడు. లేదన్న అది కాకుండా సరే నష్టపరిహారం ఇవ్వకున్నా సరే అన్న మీరు బోర్ వేపియండి అన్న, మా చిల్లర బోర్ వేపిని వాగుపడతా, బోర్ వేపిస్తే మేమేమని చేసుకుంటామన్నా అన్న. అట్లా కాదంటాడు. ఏమన్నా మాట్లాడితే నువ్వు అంటే పోలీస్ స్టేషన్ పట్టిస్తా అంటాడు, అంటే పోలీస్ స్టేషన్ పట్టిస్తా. పోలీస్ స్టేషన్ పట్టి దేవానంద దగ్గర నేను డబ్బులు తిన్నానా, దేవానందని ఏమన్నా నేను వాళ్ళకి ఆయనకి ఏమన్నా అది చేసినా, ఏం చేసినా ఆయనకు, ఆయన నన్ను పోలీస్ స్టేషన్ పట్టిస్తా అంటాడు ప్రతిసారి. దీనికి నేను ఏం చేయాలి అర్థం కాక మైపాలన్న గారు నాకు న్యాయం చేయగలని కోరుతున్నాను. నేను మైపాలన్న మదన్న గారిని న్యాయం చేయగలని కోరుతున్నాను. అంటే మైపాలన్న గారిని కంపల్సరీ కోరుతున్నాను. మైపాలన్న గారిని నాకు దయచేసి ఇది ఒక్కటి చేయమని అడుగుతున్నాను.